అన్ని పిరమిడ్స్ కంటే పెద్ద పిరమిడ్. అన్ని పిరమిడ్స్ దాని సైజులో చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అనే ఏరియాలో, ఐగుప్తులో ఉన్న గిజా అనే ఏరియాలో ఈ పిరమిడ్లో ఎవరూ కనిపించలేదు, ఏ ఫరో కనిపించలేదు, ఏ సమాధులు లేవు, కానీ పెద్ద పిరమిడ్ మాత్రం ఉన్నది అక్కడ. ఈ పిరమిడ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను, ఫాస్ట్గా కొన్ని విషయాలు చెప్తాను. నెంబర్ 1, జాగ్రత్తగా, దిస్ వాజ్ బిల్డ్ విత్ గ్రేట్ యాక్యురసీ. ఇంకోటి 2600 to 2800 ఆ టైంలో కట్టబడిన ఈ పిరమిడ్. అప్పుడు క్వీన్ ఛాంబర్ అసలు ఏం అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాక ఏంటిది అని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి ఒక బిబ్లికల్ ఇంజనీర్, బైబిల్ని నమ్మిన ఒక ఇంజనీర్ దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. ఏం ఎక్స్పోజ్ చేశాడు అంటే, జాగ్రత్తగా నేను, ఇట్ వాజ్ ద నాలెడ్జ్, ఆ సన్స్, సేతు కుమారుల నుంచి వచ్చిన జ్ఞానం. అది ఏంటి ఆ జ్ఞానం? ఇట్ ఈస్ అ డివైన్ నాలెడ్జ్ ఆఫ్ జియోమెట్రీ. ఆ డివైన్ నాలెడ్జ్లో ఇంకా డీటెయిల్లోకి వెళ్తే ఆ హాలోస్ జాగ్రత్తగా చూస్తే ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ టు ది కాన్స్టలేషన్ ఆఫ్ ఓరియాన్. ఎంత జ్ఞానం! హూ కెన్ డూ దట్? గాడ్ అలోన్. ఆమేన్. గాడ్ అలోన్. గాడ్ అలోన్. గాడ్ అలోన్. గట్టి చెప్పండి, గాడ్ అలోన్. గట్టి చెప్పండి, గాడ్ అలోన్. గట్టిగా అరవండి, దేవుడే, దేవుడే, దేవుడే. ఆ దేవుడు ఏ దేవుడైతే ఆ రాబోయే 1000 పరిపాలన తర్వాత వచ్చే నూతన యెరూషలేము పెద్ద చరిత్రలో ఇంత పెద్దగా చేసిన ఆ స్టోన్ మెజర్మెంట్స్ ద్వారా ఎంత ప్రిసైజ్గా చేసిన దేవుడు నీ జీవితాన్ని చూసుకోలేడా? నీకు అద్భుతాలు చేయలేడా? నీకు కార్యాలు చేయలేడా? నీకు ఉద్యోగం ఇవ్వలేడా? ఆ గొర్రెల కాపరులకి నేను ఇస్తాను.